6 ఏళ్ళకి పిల్లగాని రావడం నూనె పారుతున్నది నీకు కూడా తెలుసు. ఇంత రిస్క్లో ఉన్నప్పుడు టీవీలో జంతువుల బొక్కల నుంచి నూనె వస్తుంది అనేటటువంటి గుండు కూడా పడ్డది నేను ఎట్లా అది చూడగానే పాడైపోను నేను ఇంట్లో పెరిగి వెళ్ళా అంటారు కదా. నిజం చెప్పు ఆ ఇంట్లో వెళ్తా నేను ఇంట్లో వెళ్తా పెరిగి ఆ ఇంట్లో పెరిగి వెళ్ళా అన్నప్పుడు అది చేసేది ఏదో రిస్క్ జరుగుతుందని నూనె జాగ్రత్త వాడుకోవాలా లేదా? ఏం చెప్తారు కామన్ డైలాగ్ జనాలు అంటే, ఓ ఇక లోకవేళ లేదే నాకే వచ్చిన అది పాటు అంటలేదు. లోకవేళలో ఒక్కసారి రాదు మచ్చా, ఆయన విశాఖ ఎక్కుతాడు నువ్వు గోదావరి ఎక్కుతావు గంతే. పోవుడైతే పక్క ఎస్ఆర్ నో. ఈ డైలాగులు చెప్పడం చాలా ఈజీ. ఏ రాసి పెట్టుంటే ఎట్ట అనేది వస్తాం. ఇంటిని దాగు మరి రాసి పెట్టు పోతుంది. వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్. మనం ఏం తింటామో అదే మనం. రొట్ట పీసులు ఉన్నాయి కబురు ఎవరైనా చెప్తాడు. రాసి పెట్టుంటే పోతారు, పూసి పెట్టుంటే పోతారు. రాసి పెట్టుంటే కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం. నువ్వు పైసలు సంపాదించకపోయినా శరీరాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఇది లేకపోతే ఇది లేదు. ఎస్ఆర్ నో. దేహమే దేవాలయం అని చెప్తారు కదా. శరీరాన్ని జాగ్రత్త చూసుకోలేనాడు నువ్వు ఎన్ని పైసలు సంపాదించినా దండకి. అవునా కదా సార్? బాడీకి సంబంధించిన 20-30 రకాల ప్రొడక్ట్. నీ యొక్క ఆరోగ్యం పక్కకు పెట్టు సార్. నీ కుటుంబం ఆరోగ్యం మొత్తం ఇట్లనే ఉంటుంది. బాత్రూమ్ క్లీనర్ కూడా నీ కుటుంబ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తానంటే బిలీవ్ చేయండి. ఎందుకు తెలుసా? బాత్రూమ్ క్లీనర్ ఊపుతారు కదా ఇట్లా, షేక్ ఫెల్ బిఫోర్ యూజ్ అని షేక్తారు బాగా. షేక్ మూత తీసి మూతికాయ పెడితే అది ఘాటు వాసన వస్తుంది. అది రాగానే బా ఇంత ఘాటుగా ఉందంటే అన్ని చచ్చిపోతాయి. మొదగాలు చచ్చేదేవాడు, ముందు చచ్చేదేవాడు. ముందు నీ సావు దినాలు అయినాకనే అర్థంగా పోతుంది. అవునా కదా? బాత్రూమ్ క్లీనర్ కూడా నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందంటే అది కూడా శరీరానికి అనారోగ్యం కలిగించదే వాడాలి. ఎస్ఆర్ నో. ఆఖరికి ఇంట్లో చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ నుంచి వచ్చే పౌడర్ కూడా నీ కుటుంబ ఆరోగ్యంలో కారణం. మరి 20 రకాల ప్రోడక్ట్లను ఏ రోజన్నా దుకాణం పోయి ఒక 10 నిమిషాలు టైం పెట్టి ఇగో ఈ కంపెనీ వాడాలా, ఇది మంచిది, ఇది చెడ్డది అని డిస్కషన్లు చేస్తారా? రాసుకొని పోతారు ఇంటికాడ. ఫ్రీడమ్ ఆయిల్ 5 డబ్బాలు, 5 లీటర్ డబ్బా, చిక్ షాంపూలో 10 అడీలు, సంతూర్ సబ్బులో 10, రిన్ సబ్బులో 10 రాసుకొని పోతారు. విమ్ జెల్లు, ఏమంటారు మన హార్పిక్, ఇవన్నీ అవి ఎవరు మన అత్తగారు చెప్పిన పేర్లు కాదు. టీవీలో ఏ వస్తాయి మన ఇంటికి. ఎస్ఆర్ నో. ఫైనల్గా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నెక్స్ట్ 5 minutes